పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించి 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరదించింది. గత కొన్నేళ్లుగా బెంగాల్ గడ్డపై పాగా వేసేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీదీని గద్దె దింపి పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలనే బీజేపీ నాయకుల కల నెరవేరింది. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. అయితే బీజేపీకి ఈ గెలుపు అంత సులువుగా రాలేదు. బెంగాల్లో బీజేపీ విజయం సాధించడానికి 5 కీలక అంశాలు ఉన్నాయి. 7% ఓట్లు పెంచుకుని అదనంగా 117 సీట్లలో బీజేపీ పాగా వేసింది. ముస్లిం ఓటర్ల ఆధిక్యం ఉన్న జిల్లాల్లోనూ బీజేపీని గెలుపు వరించింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీతో దాదాపు సరిసమానంగా బీజేపీకి సీట్లు సాధించింది. 6 కీలక జిల్లాలో 2021లో బీజేపీకి దక్కింది 14 సీట్లే. ఈ ఎన్నికల్లో 6 జిల్లాలో బీజేపీకి 49 సీట్లు వచ్చాయి. 2021లో 103 స్థానాలు గెలుచుకున్న మమతా బెనర్జీ ఎన్నికల్లో 57కే పరిమితమైంది. 2011లో బెంగాల్లో 1 సీటు గెలవని బీజేపీ 2021లో 77 సీట్లలో పాగా వేసింది. ఈ ఎన్నికల్లో 197 స్థానాలకు పైగా సత్తా చాటింది. హిందూ ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో పోలరైజ్ చేసింది. 50% పైగా హిందూ ఓటర్లు బీజేపీకి మద్దతివ్వగా ముస్లింలలో 7% మంది మద్దతిచ్చారు. ఎన్నికల్లో చేపలు, మాంసంపై టీఎంసీ బీజేపీల మధ్య హోరాహోరీ వాగ్యుద్ధం సాగింది. అయితే మమతా వాదనతో విభేదిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ బహిరంగంగానే చేపలు తిన్నారు. చేపలు తినే వ్యక్తే బెంగాల్ సీఎం అవుతారని అమిత్ షా సైతం ప్రకటించేశారు. బెంగాల్లో అమ్మవారి శక్తి పూజలో చేప ప్రసాదం సర్వసాధారణం. చేపల సెంటిమెంట్తో బీజేపీని కౌంటర్ చేయాలని చూసిన మమతా వాదాన్ని బెంగాల్ హిందూ ఓటర్లు కాలరాశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఎంపీ సాయని ఘోష్ చేసిన వ్యాఖ్యలు టీఎంసీని దెబ్బతీశాయి. దీంతో తటస్థ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. మమతకు అండగా ఉన్న మహిళా ఓటు బ్యాంకును బీజేపీ చీల్చింది. మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సాయం, మహిళలకు ఉద్దేశించి 15 పథకాలు ప్రకటన, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి హామీలు బీజేపీకి విజయబాట వేశాయి. టీఎంసీ పాలనలో ఇబ్బంది పడ్డ మహిళలకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆర్జిక వైద్య విద్యార్థిని తల్లికి, సందేశ ఖాళీ ఉద్యమంలో తెరపైకి వచ్చిన రేఖా పాత్రకు సైతం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఎన్నికల్లో అత్యంత చర్చగా మారిన విషయం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దడానికే ఈ ప్రక్రియని కేంద్ర ఎన్నికల సంఘం నొక్కి చెబుతుంటే బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈసీ పనిచేస్తోందని, అసలైన ఓటర్లను జాబితా నుంచి తొలగించారని మమతా బెనర్జీ వాదించారు. దీనిపై ఓ యుద్ధమే ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 91 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇక 15 ఏళ్ల మమతా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని క్షేత్రస్థాయిలో బలపడ్డంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇక 2021లో బీజేపీ నేతలు దీదీ నినాదం మమతకు కలిసి రావడంతో అనూహ్య విజయం సాధించారు. ఎన్నికల్లోనూ అదే తీరును అనుసరించారు. కానీ టీఎంసీ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఎన్నికల మైక్రో మేనేజ్మెంట్ బీజేపీకి కలిసొచ్చింది. ప్రధాని మోదీ, అమిత్ షా బెంగాల్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీ సహా 12 రాష్ట్రాల సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ 19 సభల్లో, అమిత్ షా 30కి పైగా సభల్లో ప్రచారం చేశారు. పోలింగ్ కు ముందు 15 రోజుల పాటు అమిత్ షా అక్కడే తిష్టవేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే ఎన్నికల రణతంత్రం చేశారు. మొత్తానికి మోదీ షాల కల నెరవేరింది. బెంగాల్లో బీజేపీ జెండా పాతింది. దీంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగిపోతున్నారు.